కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోని ఎమ్మెల్యే పివి పార్థసారథి గత 15 రోజులుగా అసెంబ్లీ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని నియోజకవర్గ సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3.32 లక్షల కోట్ల బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో గత ప్రభుత్వం లోపాలను సరిదిద్దుతూ రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేసేలా 2026 బడ్జెట్ ను కూటమి ప్రభుత్వం రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. తనను గెలిపించి చట్టసభలకు పంపిన ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ సభ జరిగిన అన్ని రోజులు హాజరై పట్టణ సమస్యలను వివరించాలని, త్వరలోని అన్ని శాఖల సహకారంతో ఆదోనిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే పార్థసారథి తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఏళ్ళొచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను మీ ముందు కూర్చొని ఉన్నాను. 16వ అసెంబ్లీ 5వ సెషన్ ఇప్పుడు జరిగింది. మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 5వ సెషన్ కూర్చున్నాం. ఇది 16వ అసెంబ్లీ. నేను 16వ అసెంబ్లీలో సభ్యుడిని. ఈసారి బడ్జెట్ సమావేశాలు సుమారుగా 15 రోజుల పాటు జరిగినాయి. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం 3,32,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ మీద పూర్తి అనుమతి వివిధ శాఖలకు కేటాయించమని సభ్యులను అడగడం అన్నది ఆనవాయితీ. మనకందరికీ తెలుసు, ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ కూడా విడుదలైంది. సుమారుగా 53,47,000 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న 3,32,000 కోట్లతో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది, అనుమతి పొందింది. వికసిత భారత్ అంటే 2047 సంవత్సరానికి దాని ప్రాముఖ్యత కూడా మనం అందరూ అర్థం చేసుకోవాలి. అప్పటికి మనకు 1947లో స్వాతంత్రం వస్తే 2047కి 100 సంవత్సరాలు మనము స్వాతంత్రాన్ని పూర్తి చేసుకుంటాం. అప్పటికి మన దేశము, మన రాష్ట్రము, మన నియోజకవర్గం ఎలా ఉండాలనే ఒక ఆలోచన విధానంతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అటు కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి పద్దుల మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. 2024లో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు హాఫ్ టైం బడ్జెట్, అప్పటికే మనం వచ్చేసరికి జూలై అయిపోయింది కాబట్టి మార్చిలో ఫిబ్రవరి మార్చిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ని చిన్న చిన్న మార్పులతో ఆర్థిక వినాశన సందర్భాన్ని ఆ సంవత్సరం పొడిగించాల్సి వచ్చింది. 2025లో గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల తడకంతా కూడా సరిచేసుకునే బడ్జెట్ గా 2025 బడ్జెట్ ని చూడాల్సిన అవసరం ఉంది. 2006లో ఇప్పుడు మనము 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత వైయావుల కేశవ్ గారు తన 3వసారి ప్రతిష్టాత్మకంగా 3వసారి ప్రవేశపెట్టాడు. ఆయన భవిష్యత్తుకు పునాది వేసే విధంగా ఈ బడ్జెట్ ని చాలా అద్భుతంగా ప్రవేశపెట్టాడు. దీన్ని ప్రతుల్ని కూడా మీకు డిజిటల్ రూపంలో పంపిస్తాను. అద్భుతమైన బడ్జెట్ ని ప్రతి ఒక్క పౌరుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మందికి అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను చాలాసార్లు. మళ్ళీ దీని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎందుకంటే బడ్జెట్ అనేది మన ఇంట్లో లెక్కలాగా, మన ఇంటిని గడపడానికి మన ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని ఎలా చూసుకుంటామో దీన్ని కూడా ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని రాష్ట్ర బడ్జెట్ ని మనము తయారు చేసుకొని ఈ పద్ధతుల ప్రకారంగానే ఖర్చు పెడతాం. ఇది దయచేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించాలి, దీని మీద ఆసక్తి ఉండాలి. ఎందుకంటే ఇదే మన భవిష్యత్తు కూడా. దీంట్లో ఏ రకమైనటువంటి కేటాయింపులు ఉన్నాయి, దీంట్లో ఏ విధంగా ప్రభుత్వం ఖర్చు పెట్టాలనుకుంటుంది, ప్రభుత్వ ఆదాయం ఎంత, దాని ఖర్చు ఎంత, చివరికి మిగులు ఎంత, ఎంత తక్కువ డబ్బులు పడతాయి. ఇల్లు గడిపేటప్పుడు మన ఆదాయానికి మించిన ఖర్చులు వస్తాయి. అప్పుడు ఎక్కడి నుంచి తెస్తామో కూడా ఈ బడ్జెట్ లో రాసి పెట్టుకుని ఉంటారు.
ముందుగా ప్రజలకు తెలుపుతారు, శాసనసభ్యుల దగ్గర నుంచి అనుమతి కోరుకుంటారు. ఇవన్నీ చేసి తర్వాత మనము బడ్జెట్ మీద ఓటింగ్ తీసుకొని ఆమోదం తెలుపుతాం. ఈ రకంగా బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఉన్న అన్ని అంశాల మీద చర్చించడం నాకు వ్యక్తిగతంగా అవకాశం. అసెంబ్లీలో కూర్చొని ఇలా బడ్జెట్ మీద మాట్లాడి అవకాశం కల్పించినందుకు మళ్ళొక్కసారి ఆదోని ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నాకు నా గొంతుకని ప్రజల గొంతుకగా, ఆదోని ప్రజలు, కర్నూలు ప్రజలు, రాష్ట్ర ప్రజల గొంతుకగా ఈరోజు నేను చట్టసభల్లో మాట్లాడగలుగుతా ఉన్నాను. అది ఆదోని ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఓటు వల్లనే సాధ్యమైంది. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. నన్ను గెలిపించినందుకు లేదా చట్టసభల్లో పంపించినందుకు ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాను. 15 రోజుల సభ జరిగితే 15 ప్రసంగాలు చేశాను నేను. నాకు సంతోషంగా అనిపించేది ఏంటంటే తప్పనిసరిగా నేను చెప్పుకోవాల్సింది, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, అట్లా అనడం కంటే కూడా ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేసిన తర్వాత ఎన్ని సమావేశాలు జరిగినాయో అన్ని సమావేశాల్లో రోజు తప్పనిసరిగా నేను పాల్గొన్నాను అని గర్వంగా చెప్పుకుంటా. ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాకుండా, ఒక్కరోజు కూడా అసెంబ్లీని ఎగ్గొట్టకుండా నిరంతరం అన్ని సెషన్స్ లో కూడా ప్రతిరోజు కూడా. ఇంకా నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే అసెంబ్లీకి మొదట వచ్చే 5-10 మందిలో నేను ఉంటాను. అసెంబ్లీలో నుంచి బయటికి చివరిగా వచ్చే 5-6 మందిలో నేను ఉంటాను. శాంతం అసెంబ్లీలో కూర్చొని చక్కకి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల్లో మాట్లాడినాను. బీసీ కులాలకు సంబంధించినటువంటి సమస్యలు, వాల్మీకులు గాని, కురబలు గాని, లింగాయతులు గాని, సంచార జాతులు, డిఎన్టీలకు సమస్యలకు సంబంధించిన మాట్లాడినాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కల్తీ నెయ్యి మీద ప్రత్యేకమైన చర్చ జరిగింది. అరగంట అనుకున్నది 2 గంటల పాటు ప్రత్యేకమైన చర్చ జరిగింది. ముఖ్యమంత్రి గారితో పాటుగా ఉప ముఖ్యమంత్రి గారితో పాటు అందరూ ఈ చర్చలో పాల్గొన్నారు. దాంట్లో నాకు కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఒక్కరికే మాట్లాడే అవకాశం వస్తే అది నాకు ఇచ్చారు అవకాశం, అదృష్టం. అలాగే దేవాలయాలకు సంబంధించిన భూములు ఏ విధంగా అన్యాక్రాంతం అవుతున్నాయి అన్న విషయాన్ని నేను లేవనెత్తాను. జగన్మోహన్ రెడ్డి హయాంలో హిందూ దేవాలయాల మీద సుమారుగా 125 దేవాలయాల మీద జరిగే దాడుల గురించి, 125 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకుండా ఉండడం, ఒక్కరికి కూడా శిక్ష పడకపోవడం అనే అంశం మీద చాలా సీరియస్ గా మాట్లాడినాను. అదే సందర్భంలో ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రత్యేకంగా మాట్లాడినాను. ఎందుకంటే ఆదోన్లో మనం చూస్తా ఉన్నాం, ఈద్గా పేరు మీద ఓ చిత్తు కాగితాన్ని తయారు చేసి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏ విధంగా ముస్లింలను మోసం చేసినారు ఆ విషయాన్ని, షాదీఖానాని అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొదలు పెడితే కావాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావాలని దాన్ని ఆపేసి సగంలో మొండి గోడలతో ఉన్నటువంటి షాదీఖానా గురించి మాట్లాడినాను. అలాగే అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దీని గురించి మాట్లాడినాను. మనమిత్ర అని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాట్సాప్ యాప్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినాను. అలాగే పౌర సంబంధాల శాఖకి సంబంధించినటువంటి డిమాండ్స్ లో పాల్గొనే అవకాశం దొరికింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం మీద ఒక ప్రత్యేకమైన చర్చ జరిగింది. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యాన్ని ఏ విధంగా తయారు చేసి ప్రజలకు తాగించి వాళ్ళ ప్రాణాలు తీశారన్న మాట్లాడాను. చివరిగా మోటారు వాహనాల పన్ను ఏ విధంగా విధిస్తున్నారు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పన్నులు తగ్గి ఈ బైకులు కానీ ఆటోలు కానీ వీటికి ధరలు తగ్గినాయి. అందులో ఎక్కువ మంది బైకులు కొంటున్నారు ఇప్పుడు పిల్లలు.
సో వీటి మీద ఈ ఈ చర్చల మీద కూడా నేను పాల్గొనే అవకాశం దొరికింది. ఈ విధంగా రకరకాల అంశాల మీద నాకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏం చేసి ఇక్కడికి వచ్చినాను అనే విషయాన్ని, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఆదోని ప్రజలకు, నాకు ఓటేసినటువంటి నన్ను ఎమ్మెల్యే చేసిన వారికి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు ఈ సందర్భంగా నేను వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ, నేను అక్కడ పోయి ఈ 15 రోజులు అంటే అన్ని కలిపి 24 రోజులు అయింది. 24 రోజుల పాటుగా ఉండి అక్కడ చేసిన ఘనకార్యాలు ఏమిటి అని చెప్పుకోవాలిగా. మనము ప్రజల వైపు నుంచి ఏం మాట్లాడినాము అని ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, ఆదోని ప్రజలు తలెత్తుకునేలాగా చేశానని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.